హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. కరెంట్ స్టవ్ మీద సిల్వర్ పాత్రలో చికెన్ పులావ్ అయితే చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే చికెన్ పులావు. అలాగే కరెంట్ స్టవ్ మీద సిల్వర్ పాత్రలు రాగివి ఇత్తలివి పెట్టే ఆప్షన్ అయితే లేదు కదండి. ఇప్పుడైతే ఈ స్టవ్ మీద ఏదైనా పెట్టుకోవచ్చు, అంత మంచి ఆప్షన్ అయితే ఉంది. ప్రెషర్ కుక్కర్ అని, డీప్ ఫ్రై అని, ఇలా కుకింగ్ అనేసి చాలా ఆప్షన్ అయితే ఉంటుందండి. సిస్టమ్ లాగా, అంటే మన టచ్ మొబైల్ లాగా. నేను ఇప్పుడైతే సిల్వర్ పాత్ర పెట్టుకున్నాను, ఆయిల్ అయితే వేసుకున్నానండి. అందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి అవి కాస్త మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు 10 పచ్చిమిరపకాయలు అయితే వేసి కాసేపు మగ్గనిచ్చుకున్నాను. ఆ తర్వాత అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకున్నానండి. మనకి ఎంత కావాలో అంతలో పెట్టుకోవచ్చండి, అంటే హీట్ అండి, మనకి ఎంత హీట్ కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమోటాలు 4 అయితే వేసుకున్నాను. అందులోకే కొత్తిమీర పుదీనా కూడా వేసి ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇవన్నీ మగ్గే వరకు అయితే మగ్గించుకున్నాను. ఇవన్నీ మగ్గేటప్పుడైతే హీట్ని కాస్త తగ్గించుకున్నానండి. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు కాస్త గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా అయితే వేసి బాగా కలుపుకున్నానండి. ఇంకా కారం, పసుపు, కాస్త చికెన్ మసాలా కూడా వేసానండి. అది వీడియో తీయడం అయితే మర్చిపోయాను, మీరైతే వేసుకోండి. అంతా వేసైతే బాగా పచ్చివాసన పోయే వరకు అయితే కలుపుకున్నాను. అందులోకే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేశాను. చికెన్కి ఈ మసాలా పట్టేలాగా అయితే బాగా శుభ్రంగా కలుపుకోవాలి. అలాగే కలుపుకొని హీట్ అయితే తగ్గించుకొని మూత పెట్టి కాసేపు అయితే ఉడికించుకోవాలండి. తర్వాత మనకు కావాల్సినంత హీట్ అయితే పెట్టుకొని ఇంకొకసారి అంతా కలిసేలాగా అయితే శుభ్రంగా కలుపుకున్న తర్వాత నేను నీళ్ళైతే పోసుకున్నానండి. మనం ఏ పాత్రతో బియ్యం తీసుకున్నామో ఆ పాత్రతో 2 పాత్రలు నీళ్ళైతే పోసుకున్నాను. మొత్తం కలిపేసి అయితే మూత పెట్టి బాగా ఉడికే వరకు అయితే ఉడికించుకున్నాను. తర్వాత మూత తీసైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ మీదే ఉడికించుకోవచ్చు. తర్వాత బియ్యం కాస్త ఉడికిన తర్వాత హీట్ని కాస్త తగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంట తగ్గించుకుంటూ అయితే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్ మీదే పెట్టేస్తే అడుగు పట్టిపోతుంది. అలా కాకుండా మన స్టవ్ మీద లాగే అన్నమాట. హీట్ అయితే తగ్గించుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాసేపు మూత పెట్టుకుంటూ అయితే ఉడికించుకున్నాను. వేడి వేడి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, పలుకులు పలుకులుగా చాలా చక్కగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.